సుమిత్ర, ఓ సుమిత్ర. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటా కేకలు? ఇప్పుడేమైందని? నీకు శుభవార్త చెబుదామని. ఆ మధ్యన 50,000 కడితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తారని తీసుకోమని నా ప్రాణం తీసావు కదా, గుర్తుందా? ఓ అదా, వద్దని మొండికేశారు కదా, ఇప్పుడెందుకు? మన మంచికే అని ఆ సొసైటీ వాడు బోర్డు తిప్పేసి ప్రజల ఎత్తున టోపీ పెట్టేసి పారిపోయాడట. నిజంగానా? మొదటి పేజీలో బాక్స్ కట్టి మరీ వేశాడు. చదువు. నాకు ఇలా జరుగుతుంది తెలుసు కాబట్టి వద్దున్నా. అప్పుడు నా మీద నీకు గొంతు దాకా కోపం వచ్చింది కదా. సుమిత్ర, ఏమైంది సుమిత్ర? ఏమైంది? కొంప మునిగిందండి. ఏమిటే? దేవుడు, ఎంత పని జరిగింది? ఇలా అవుతుందని అనుకోలేదండి. ఏమిటే? అయితే నేను విన్నది నిజమేనా? అంటే మాకు తెలియకుండా మీరు కూడా సొసైటీలో డబ్బులు కట్టారన్నమాట. చవకలో ఇల్లు ఇప్పిస్తున్నాడు కదా అని తొందరపడ్డాం. అవును, అప్పారావు అంత గట్టిగా చెప్పాడు కదా, నేను తొందరపడిపోయాను. అప్పారావా? ఏ అప్పారావు? వాడే ఇస్తాడు స్కీములు అప్పారావు. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? మగవాడికి తెలియకుండా ఆడది సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎలాగ జరిగేది. డబ్బు పోయిన అనుభవం వచ్చింది కాబట్టి చచ్చినట్టు పడి ఉన్నాడు. క్షమించండి, అప్పారావుని పట్టుకుని బెదిరిస్తే కొంతైనా రాబట్టుకోవచ్చు కదండి. పదండి. అవును, పదండి వెళదాం. హలో, ఇంకొచ్చావా? అంతొద్దయ్యా, పోనీ ఒక 500 అప్పు. నేను ఇవ్వను, నా దగ్గర లేవు. అయినా అప్పుల అప్పారావుకి అప్పు ఇవ్వడమా? పిచ్చి సన్నాసి, అప్పు చేయడం అప్పు ఇవ్వడం లేకపోతే జీవితంలో ఎదుగుదల లేదని రుణానంద మహర్షి ఏనాడో చెప్పాడు. ఏదవా, మనకు అప్పిచ్చేవాడు దొరకడా? చూస్తా. దొరికేసా. హలో హలో హలో. ఓ 5 అప్పుందా? అంటే ఇదో కొత్త స్కీమా? తప్పు, స్కీమ్ కాదు, సిద్ధాంతం. ఈ అప్పుల అప్పారావు లైఫ్ ఫిలాసఫీ. ఓహో, నువ్వు అప్పుల అప్పారావు అని మేము నమ్మాలి అంతేగా? టూకీగా అంతే. వీడితో మీటింగ్ ఏంట? రెక్క పట్టు ఆగండి ఆగండి. నేను ఎవరనుకున్నారు? అప్పుల అప్పారావుని. అప్పుల విషయంలో ప్రభుత్వ సలహాదారుడు పోస్టుకి ట్రై చేయడానికి ఈ ఊరు వచ్చారన్నమాట. సరే, అప్పుల అప్పారావు గారు, మీతో చిన్న పనుంది. ఒక్కసారి సరదాగా మిమ్మల్ని కిడ్నాప్ చేసుకుంటాం. ఇక్కడ పనులన్నీ గబగబా పూర్తి చేసుకుని కళ్యాణ మండపానికి భోజనానికి వచ్చేయండి. అలాగే. అరే మీరా, రండి రండి. మీరు కూడా సాయంకాలం 8 గృహప్రవేశం తెలుసు కదా, భోజనాలకి కళ్యాణ మండపానికి వచ్చేయండి. మా డబ్బుల సంగతి ఏం చేసావు? అబ్బా, పెళ్లి మూట్లో ఉన్నాను కదా, అది అవ్వగానే మన సంగతి తేల్చేస్తాను. పునాదులు తీసిన దగ్గర నుంచి ఇదే మాట. అదేం కుదరదు, ముందు మా డబ్బులు ఇచ్చుకోదు. బెదిరింప, అనవసరంగా నా మూడ్ పాడు చేయొద్దు. మా డబ్బులు మాకిస్తే నేను పెళ్లి ఎక్కడ జరుగుతుంది, లేదంటే ఇక్కడ మేం చేస్తాం. నేను ఇవ్వను. అడ్డం తిరిగితే అప్పారావు అంత మొండివాడు మరొకడు ఉండడు. ఎక్కడికి వెళ్తావు? ఇలా చేయడం నేరం. దీన్ని ఏమంటారు తెలుసా? తెలుసు, కిడ్నాప్ అంటారు. మీ కాబోయేలుడు అప్పారావుని మేము కిడ్నాప్ చేశాం. మా బందీగా ఉన్నాడు. ముహూర్తం సమయానికి అతను క్షేమంగా రావాలంటే మాకు డబ్బు కావాలి. ఎంత కావాలో మళ్ళీ ఫోన్ చేస్తాం. తప్పమ్మా, పెళ్లి కూతురివి అలా కంటతడి పెట్టకూడదు. డాడీ, డాడీ, నాకెందుకో భయంగా ఉంది. కంగారు పడకమ్మా, అల్లుడు గారి టికెట్ను వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు. హలో, ఆంజనేయ ప్రసాద్ స్పీకింగ్. హలో, మాట్లాడండి. మీ కాబోయే అల్లుడు అప్పారావుని మేము కిడ్నాప్ చేశాం. ఆ మాట ఇందాకే చెప్పావుగా. ఏంట్రా ఇందాకే చెప్పామంటున్నాడు? అతను ఏం చెబుతాడో పూర్తిగా విను. హలో, తర్వాత విషయం చెప్పు. ఎంత కావాలి? ఎంత కావాలా? ఎంత కావాలి అని అడుగుతున్నారా? ఎంత అడుగుతాం? హలో, మిమ్మల్ని మేము మళ్ళీ ఫోన్ చేస్తాం. మాకు కాస్త టైం కావాలి. ఇదిగా, మీరెవరో మీ పేర్లు ఏంటో కానీ నా మాట నమ్మండి. నా పేరు అప్పారావు. నీ మాటలు నమ్మి మేము మోసపోయాం. మా డబ్బులు మాకు కట్టి బయటకెళ్ళు. డబ్బులా? ఏం డబ్బులు? ఏం డబ్బులు ఏంటి? స్థలాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మా ఆడవాళ్ళ దగ్గర కొట్టేసిన డబ్బులు. అవును. ఏంటి స్థలాలు? డబ్బులునా? అసహ్యంగా. అలాంటివి నాకేం తెలియదు. నేను అప్పుల అప్పారావుని. అప్పులు చేసుకుంటూ గౌరవంగా బ్రతకడమే తప్ప తప్పులు చేస్తూ తప్పించుకు తిరగడం నాకు అలవాట్లేదు. వీడితో మనకు మాట్లాంటాయా? వీడి మావకు మళ్ళీ మనం ఫోన్ చేస్తా అన్నాం కదా. ఇదిగో మోహన్ రావు, మన డబ్బు మనకిచ్చి వీడిని తీసుకోమని ఫోన్ చేయి. హలో,
మేము ఎవరు నువ్వు? మీ అల్లుడిని కిడ్నాప్ చేసిన వాళ్ళని మాట్లాడుతున్నాం. ఎన్నిసార్లు చెప్తావయ్యా? ఇది 3వ ఫోను. ఏం కావాలో చెప్పు. కాదు, ఇదే 2వ ఫోను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ కాబోయేరుడు మీకు క్షేమంగా కావాలంటే 3,20,000 అప్పుగా నాకు ఒక 5. 600 కావాలి. డబ్బు రెడీ చేసుకో. ఎలా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే? ఇప్పటిదాకా కిడ్నాప్ అంటే చాలా భయంగా ఉండేది. చాలా ఈజీ. ఇదిగో మర్డర్ కన్నా కిడ్నాప్ పెద్ద నేరం తెలుసా? అందుకే హాయిగా అప్పులు చేసుకుంటూ బతకమని చెప్పేది. ఎవరన్నా వింటేనా? ఏయ్, అయ్యా పెళ్లి ఉన్నట్టా లేనట్టా అవతలకు వేరే ప్రోగ్రాం ఉంది. ఒరేయ్! ఒరేయ్, నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను మర్డర్ చేసేసి నేను పోలీస్ స్టేషన్ లో సరెండర్ అవుతాను రా. వెలుగుతూ అటు కాదు ఇటు వెళ్ళు. పోతాను బాబాయ్, పోతాను. తప్పండి, అలా మాట్లాడకూడదు. అయినా పంతులు గారు తప్పే ఉంది. పెళ్లి కొడుకు రాకపోతే అందరూ అలానే అనుకుంటారు కదా. వెళ్ళి కూర్చో తల్లి. మా టెన్షన్తో మీరు దస్తుంటాను. అందరికీ పరీక్షలు పెట్టే నాకు భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇద్దామంటేనేమో పరుగు పోతుంది. సమయానికి పెళ్లి కొడుకు రాకపోతేనేమో. మీరేం కంగారు పడకండి. పెళ్లిళ్ళు ఆగిపోయినంత మాత్రాన జీవితాలే ఆగిపోవు. ఎలా జరగాలనుందో అలా జరుగుతుంది. ఒక్క నిమిషం. హలో, నేనే ఆంజనేయ ప్రసాదును. ఎవరు? అప్పారావు ఎలా ఉన్నాడయ్యా? వాడికే, వాడు బాగానే ఉన్నాడు. మాకు 60,345 రూపాయలు కావాలి. వినిపించిందా? 60,345 రూపాయలు కావాలనా? బాగా డిస్కౌంట్ ఇచ్చావే. ఇందాక 3 లక్షల చిల్లర కావాలంటే. ఏంటి, ఇందాక 3 లక్షల చిల్లర అడిగానా? అయితే సారీ, రాంగ్ నంబర్. హలో 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 హలో. ఏంటి ఏమంటాడు? నేను 60,000 చిల్లర అడిగితే వాడు 3 లక్షల చిల్లర అంటాడేంటి? హలో హలో, మా అల్లుండి వదిలిపెట్టారంటే 60,000 చిల్లర కావాలంటే. డబ్బు రెడీగా ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో చెప్పు. ట్యాంక్ బండు నీకు ఓకే, నెక్లెస్ రోడ్డు నాకు ఓకే. పోనీ లుంబిని పార్క్. ఆపో. కిడ్నాపర్ నువ్వా నేనా? నోరెత్తకుండా చెప్పేది విను. 60,000 ఇస్తే మీ ఎల్లుండి వదిలేస్తామని మేము అన్నావా? ఎరా, మేమన్నా మొదటిసారి కిడ్నాప్ చేసామనుకుంటున్నావా? ఇది మా కుల వృత్తి. నీకు అసలు వేరే పని తెలుసా? అంటే పెద్ద టచ్ లేదు గాని ఏదో ముఖ పరిచయం టీవీలో చూసా. నాకు బాబాయ్ వరస. అంటే మురుగప్పని మీ మావయ్య? రేయ్, వీరప్పన బావపడితే మురుగప్పన? ఏమో నాకు తెలియదు. పాయింట్ రా. అది తెలివి చూపి ఫిగర్స్ అమౌంట్స్ మార్చేస్తే మీ ఎల్లుండి టార్చర్ పెట్టి ఎందుకు పరిగి రాకుండా చేస్తాం. వాడితో మీటింగ్ ఏంట్రా? రేయ్, ఎవర్రా అక్కడ? అప్పారావుకు వార్తలు పెట్టండి. వదిలేయండి, వదిలేయండి. అప్పియండి, అప్పియండి, అప్పియండి. అప్పియండి కాదు, ఆపేయండి అనాలి. నేను అలాగే అంటాను. అన్నావుగా, ఇది విఘ్నేశ్వరుడు పూజలాగా సింపుల్ టార్చర్. ఇదిగో ప్లీజ్, అతను ఏం చేయొద్దు. కానీ నేను చెప్పేది మాత్రం నిజం. నా బిడ్డ మీద ఒట్టేసి చెబుతున్నాను. 60,000 ఇస్తే మీ అల్లుండి వదిలిపెడతామని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు డూప్లికేట్స్ అయ్యా బాబు. మేమే ఒరిజినల్ కిడ్నాపర్స్. మాది ఫైనల్. క్యాష్ రెడీ చేయి, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమా? ఏంటి కథ అర్థం జరిగిందా? కథ అడ్డం తిరగటం కాదయ్యా, నా తల తిరుగుతుంది. ఏ? 60,000 ఇస్తే మీ ఎల్లుండి వదిలేస్తామని ఎవరో ఫోన్ చేశారని బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాడు. ఆ బిడ్డ వాడికి పుట్టలేదేమో. వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా ఇందులో ఉన్నారంటావా? టోటల్ స్టోరీ ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటి? అసలు అప్పారావుని వేరే పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేసి బేరం పెట్టారు. నువ్వు స్కీములు అప్పారావి కాదా? అదే కదా కథలో ఉన్న మెలిక. ఇప్పటికైనా నేను అప్పులప్పారావుని అర్థమైందా? ఇకనైనా మనం తొందరపడకపోతే ఆ అప్పారావు రిలీజ్ అవుతాడు. అక్కడికెళ్ళి పెళ్లి చేసుకుంటాడు, వసూలు చేసుకుంటాడు. జీవితంలో మొదటిసారి కిడ్నాప్ చేస్తే ఇన్ని మెలికలు మతలబులా? సరేనయ్యా, నువ్వు అప్పులు అప్పారావే. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? అలా రండి దారికి. మర్యాదగా కట్లు విప్పండి. మనం అందరం కలిసి కళ్యాణ మండపానికి వెళ్దాం. రేయ్, ముందు వాడి నోట్లో గుడ్డ తీ. థ్యాంక్స్. ఇదిగో మేస్త్రి, నీ డబ్బుల కోసం నన్ను ఇలా బంధించి నా పెళ్లి చెడగొట్టడం నీకు మంచి పద్ధతి కాదు. నువ్వు మా చేత పని చేయించుకొని మా డబ్బులు ఎగేయటం మంచి పద్ధత? అది కూడా మంచి పద్ధతి కాదు. అందుకే మనందరం కళ్యాణ మండపానికి వెళ్దాం. మా మామని అడిగి అక్కడే మీకు డబ్బులు ఇప్పించేస్తాం. రేయ్, ఏమంటారా? మా డబ్బులు ఇచ్చాకే తాళి కట్టాలి. అయ్యారు అయ్యారు, అల్లుడు గారు వచ్చేస్తున్నారు. అల్లుడు గారు. ఒరేయ్, నువ్వు వెళ్ళి ఆ పెళ్లి పట్ల రెడీ చేయి. పో, 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 పో. అమ్మ, రమ్మ. అల్లుడు, అల్లుడు, క్షేమంగా వచ్చావా? ఎంత కంగారు పడ్డావు? తొందరగా రెడీ అవ్వు. అరగంట టైం ఉంది. నీకేం కాలేదుగా? నేను డాడీ ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా నీకు? నేను కిడ్నాప్ చేసిన రాస్కెల్స్ ఎవరు? అబ్బే, వాళ్ళు చాలా మర్యాదస్తులు, మంచి వాళ్ళు. అప్పు అడిగితే
అప్పు చేసైనా ఇచ్చే పిచ్చి వాళ్ళు చాలు పాయింట్ కూడా. సర్లేవయ్యా, ఇప్పుడు వాళ్ళ గురించి చర్చ తెరికి త్వరగా పద, టైం లేదు. మిమ్మల్ని మీ మంచితనాన్ని చూస్తుంటే అప్పు దొరికినంత ఆనందంగా ఉందండి. మీకు అన్యాయం చేస్తే 7 జన్మలకి నాకు అప్పు దొరకదండి. అందుకే నిజం చెప్తున్నా, నేను స్కీముల అప్పారావును కాదు, అప్పుల అప్పారావుని. జోకులు వేసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది కానీ ముందు మీరు పదండి. అవునయ్యా, ఇప్పటిదాకా నీ గురించే కంగారు పడ్డావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ మాట అన్నావంటే సీన్లు ఎత్తి పెరిగిపోతుంది, ముహూర్తం టైం అయిపోతుంది, పెళ్లి ఆగిపోతుంది. మీ పరువు పోతుంది. నేను స్కీముల అప్పారావునే మీకు కాబోయే అల్లుణ్ణే. కానీ మీరు పెట్టిన పందెంలో గెలిచి మీ అమ్మాయిని పెళ్ళాన్ని చేసుకుంటారని వీళ్ళందరి దగ్గర అప్పులు చేసి అప్పుల అప్పారావునయ్యా. అదే సంగతి, భయపెట్టి చంపేశావు. ఇప్పుడు వాళ్ళు అప్పు తెచ్చాలంటావు, అంతే కదా? అది. పెళ్లి గారేవు, ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. అప్పు తీర్చాకే 3 ముళ్ళు వేస్తానని మాటిచ్చాను. కుదరదు. సార్ మీరు నా చెప్పండి సార్, ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే పరువు పోతుంది. మీ డబ్బుకు నేను హామీ. ప్లీజ్ పెట్ల మీద కూర్చోమని చెప్పండి. చెప్పలేం, ఈ పెళ్లి జరగదు. స్కీముల అప్పారావుతో పెళ్లి జరగలేదు. సరే, ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదా, డబ్బు కన్నా నాకు నా కూతురు భవిష్యత్తే ముఖ్యం. నువ్వు రెడీ అవ్వు, నేను డబ్బు తీసుకొస్తాను. అదే మరి, బాకీలు వసూలు చేసే వాళ్ళ కాకుండా రిలేషన్స్ టైప్ లో నవ్వుతూ రావాలి. నవ్వండి, నవ్వండి, నవ్వు. అది మరి మా డబ్బులు? మరి మా డబ్బులే. అక్కడ నాకు బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు, నాకు బోల్డ్ అని చదివింపులు వస్తాయి. మీరు పక్క నుండి పోగేసేసుకోవటమే. ఫాలో మీ. ఉండండి. అరే బబ్లు, నువ్వా? ఏంటి అలా చూస్తున్నావు? మమ్మీ వాళ్ళేరి? అచ్చుని ఇలాంటి వాడినే తీసుకుని లోపలికి వెళ్ళారు. అచ్చం నాలాంటి వాడా? ఓరు దేవుడోయ్, వాడెవడరా బాబు? అప్పారావు, ఇదిగో డబ్బు తీసుకుని తాళి కట్టు. ఆగండి. డబ్బు తీసుకుని తాళి కట్టడానికి ఇతను సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా లేను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. గీత, సారీ గీత, తప్పైపోయింది, క్షమించు. అప్పులు తీరిస్తే కానీ నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, లేకపోతే నేను చంపేస్తామని అప్పులు వాళ్ళంతా బలవంతం చేస్తే డబ్బు కోసం కక్కుర్తి పడి ఇలా చేశాను. నన్ను క్షమించు గీత. మిస్టర్ అప్పారావు, మొత్తానికి డబ్బు కోసం పెద్ద స్కీమే వేశావు. నీ అసలు రంగు ముందుగానే బయటపెట్టినందుకు థ్యాంక్స్. నీ మొహం నాకు ఇంకెప్పటికీ చూపించుకో. పో. శభాష్ గీత, చెప్పుతో కొట్టినట్టు చెప్పావు. గీత, నిన్ను ప్రేమించిన స్కీముల అప్పారావుని నేను. వాడు మోసగాడు, డూప్లికేటు, వాడిని నమ్మకు. అలాగే నువ్వెంత మొత్తుకున్నా లాభం లేదురా. నువ్వు స్కీముల అప్పారావు కావు, కాలేవు, అంతే. ఏ క్యా హో రహా హై? నా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. ఒక్కొక్కరు ఇద్దరుగా కనిపిస్తున్నారు. కనిపించడం కాదండి, అక్కడ 2 అప్పారావులు ఉన్నారండి. అదేరా, నాకు నలుగురు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. అసలు వేలు మోస్తారా? గీత, నా మాట నమ్ము. నిన్ను ప్రేమించిన అప్పారావు నేనే. ఇలా వచ్చే నా మాట విను. ఏరా, మోసం చేయడానికి వేరే ఎవరు దొరకలేదా? ఇక్కడ పెళ్లి ఆగిపోతే ఆ పాపం నీకే చుట్టుకుంటుంది. నిన్ను క్షమించేస్తున్నాం గానీ వెళ్ళు. పంతులు గారు, అయ్యా, మంత్రాలు చదవండి. గీత పద. గీత, ఆ గీత, నేను చెప్పేది పచ్చి నిజం. స్కీముల అప్పారావు నేను. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటయ్యా ఈ గోళ? స్కీముల అప్పారావు నువ్వా? అయితే ఈవిడెవరో తెలుసా? ఆవిడ మీ ఆవిడ సుమిత్ర గారు. ఇల్లిప్పిస్తాన్ని 1,10,000 రూపాయలు తీసుకున్నా. ఓహో, మరి వీళ్ళిద్దరూ, ఆవిడ పంకజం, ఈవిడ తాయారమ్మ, ఇదే పని మీద వీళ్ళిద్దరూ చెరొక 1,00,000 ఇచ్చారు. యారావురే, ఈ సంగతులన్నీ నీకెలా తెలుసు? క్షమించు అసలు అప్పారావు, డబ్బులు ఆశపడి నేనే. అంత అబద్ధం. గీత, స్కీముల అప్పారావు నేనే. అమ్మో అమ్మో, ఇదిగో బేస్త్రి, నువ్వన్నా చెప్పోయా? అసలు అప్పారావు నేనే కదా. ప్రేమించిన పిల్లే పిచ్చి చూపులు చూస్తుంటే నేను అలా చెప్పేది. ఇంతకీ మా డబ్బులు ఎవరు ఇస్తారు? ఎవరో ఎందుకు ఇస్తారయ్యా? ఇల్లు కట్టింది నేను, అందుకని నేనే ఇస్తా. రాయ్, ఎవడరా నువ్వు? నేను నీకేం ద్రోహం చేశాను రా? వెతుక్కుంటూ వచ్చి మరి వెన్నుపోటు పడుతున్నావు. ఇదిగో సుమిత్ర గారు, పంకజ గారు, మీరన్నా చెప్పండి. స్కీముల అప్పారావు నేనని చెప్పండి. ఇదిగో మీరు తప్పండి. ఏమన్నా మీరు చెప్పండి. మామగారు, ఏమిటిది? ఇది పెళ్లి మండపమా, రైతు బజారా? పెళ్లికి 5 నిమిషాల టైం ఉంది, పదండి. ఓకే, మీ ఇద్దరికి కౌన్ బరేగా గీతాపతిలాగా ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది. సమాధానం చెప్పిన దాన్ని బట్టి అసలు అప్పారావు ఎవరో గుర్తించడం జరుగుతుంది. ఓకే ఓకే, ఇఫ్ యు ఆర్ రెడీ, ది క్వశ్చన్ ఈస్
2 ఇంటూ 2 ఎంత? ప్రశ్న మరొకసారి. 4. 2 రెళ్ళ 4 కాదు, 2 రెళ్ళ 6. 2 రెళ్ళు 4 అనేది నిజం. 2 రెళ్ళు 6 అనేది స్కీము. అందువల్ల ఇతరేనమ్మా నా అల్లుడు స్కీము అప్పారావు. చూసారా, నిజం గెలిచింది, ధర్మం జయించింది. మంత్రులు గారు, పదండి, మేళాలు వాయించండి. మీరు ఓ, కరెక్ట్. పద. పద. గీత, గీత, మోసం, గీత, మోసం, గీత, ఆ గీత. ఓం నత్తమంగళదేవతాభ్యాం నమః ధ్యాయామి గీత, ప్లీజ్ గీత, గీత, ప్లీజ్. సమర్పయామి హస్తయోః అర్ఘ్యం గీత, సమర్పయామి. ప్లీజ్. ఆత్మనీయం సమర్పయామి. ఓం యస్య జిప్రేతో భూత్వా భూయాతాయుమన్మహం. ఈ పెళ్లి జరగటానికి వీలేదు. ఏమైందిరా? అతను స్కీములు అప్పారా కాదు, అప్పులు అప్పారావు. అడుగో స్కీములు అప్పారా. భగవంతుడా, బబ్లు రూపంలో వచ్చావా తండ్రి? బబ్లు అలా అనొచ్చా? తప్పు కదా, అంకుల్ అప్పారావు ఈయనే. అది కాదు మమ్మీ, ఇందాక నా దగ్గర ఒక 500 అడిగి అప్పు తీసుకుని పైగా రిసీట్ కూడా ఇచ్చాడు. కావాలంటే చూసుకో. అవును, అర్జెంట్ గా 10 రూపాయలు కావాలంటే నేను ఇచ్చాను. ఇదిగో రసీదు. నీ దుంపతగా ఈ కాసేపట్లోనే ఇంతమంది దగ్గర అప్పులు చేశావా? పైగా రసీదులు ఒకటి. ఇక్కడ ఉన్న వాళ్ళలో అప్పుల అప్పారావుకి అప్పు ఇవ్వని వారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. ఏంటయ్యా, ఏంటి గోల? ఇంతకీ మీ ఇద్దరిలో మా అల్లుడు అప్పారావు ఎవరు? అడుగు, అతనే స్కీముల అప్పారావు. నేను అప్పుల అప్పారావుని. ఇళ్ళిప్పిస్తానని చెప్పి వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశావని తెలిసి చిన్న జర్కిచ్చా. బ్రదరు, అప్పు చేసి బ్రతుకు తప్పులేదు, తప్పు చేసి బ్రతకో అప్పు కూడా పుట్టదు. అంటే అబద్ధాలు చెప్పి మా దగ్గర డబ్బులు కొట్టేయడం తప్పు కదా? చూస్తావే, సమాధానం చెప్పు. తప్పే. గీతను పెళ్లాడాలంటే ఇల్లు కట్టి చూపించమన్నాడు మామగారు. ప్రేమ కోసం రాంగ్ రూట్ లో వెళ్ళాను, నన్ను క్షమించండి. ఇప్పుడు పెళ్ళైపోతుంది కదా, ఆ ఇల్లు అమ్మేసి మీ అందరి బాకీలు తీర్చేస్తాను. అక్కర్లేదు అల్లుడు, తప్పు చెయ్యని వాడి కంటే చేసి తెలుసుకున్న వాడే గొప్ప. వాళ్ళ అప్పుల సంగతి నేను చూసుకుంటాను, అమ్మాయి సంగతి నువ్వు చూసుకో. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా అంతే బధ్నామి పదతే సంజీవదాం శతం మాంగళ్యదానం ముహూర్తస్తు ముహూర్తస్తు. మామయ్య, నెల తప్పాను. కంగారు పడకండి, మీరు పెట్టిన పందెంలో 1 నెల ముందే ఇల్లు కట్టి ఆ విధంగా నెల తప్పారన్నమాట.